మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ దూకుడు వ్యవహార శైలి, ఇరాన్ గ్రీన్లాండ్ పైన ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, వెనజులా పైన ఆల్రెడీ ట్రంప్ చేసినటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు కారణమయ్యాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు కానీ, వ్యాపార సంబంధించినటువంటి అంశాలు కానీ, వీటన్నిటిపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టుగా కనపడుతుంది. రాబోయే రోజులలో ఈ పరిణామాలు ఎలాంటి సంకేతాలకు కారణం కాబోతున్నాయి, అంతర్జాతీయ వ్యాపారం ఏ రకంగా ఉండబోతుంది, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మొన్ననే వెనుజులా అధ్యక్షుడిని తీసుకెళ్లిపోయాడు ట్రంప్. ఇప్పుడేమో ఇరాక్ పైన ఎప్పుడు దాడి చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఉంది. గ్రీన్లాండ్ పైన కూడా మాకే కావాలంటూ ఇంకొక రకమైనటువంటి అంతర్జాతీయ ఒత్తిళ్లకు ఏదేదో చేస్తున్నాడు మొత్తానికి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ల పైన, స్టాక్ మార్కెట్ల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనేది కనపడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఏం జరగబోతుంది సార్ రాబోయే రోజుల్లో? అంటే ఈ లాస్ట్ ఇయర్ ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడింది. ఈ సంవత్సరం కొంచెం సెట్ అయిపోతుంది అనుకున్న టైంలో జనవరి ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ 3 days బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయ అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. ఈ సంవత్సరం బాగానే ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ మనం ఇబ్బంది పడ్డాం, ఈ సంవత్సరం కొంచెం డబ్బులు వస్తాయి అనే ఉద్దేశం ఉంటే దాన్ని మళ్ళీ తిరగదోడాడు ఆయన. సో వరుసగా ఆయన అనుకున్నవన్నీ ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఆయన ఏమనుకున్నాడో చేయాలో మామూలుగా చేయకూడని అన్ని చేస్తా ఉన్నాడు. సో మెయిన్ అంటే ఎవరు ఆయిల్ కంట్రీస్ మీద ఎవరికైతే న్యూక్లియర్ లేవో వాళ్ళ మీద అటాక్ చేసి దాన్ని ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ని అంటే అబ్డక్షన్, ఒక కిడ్నాప్ చేసి ఒక రకంగా. సో ఇది మరీ దారుణం కదా. చూసాం వెనుజులా. రేపు ఇరాన్ కూడా అంటేనే చేస్తారంటే మరి ఇరాన్ మీద కొంచెం ఒక స్పీడ్ తగ్గింది, కొంచెం తగ్గారు మొత్తానికి. ఆయిల్ అండ్ గ్యాస్ రిజల్ట్స్, ఎనర్జీ గ్యాస్ ఎక్కువ ఉన్నాయి సో ఇరాన్ లో కూడా. సో మెయిన్ అది అంటే సిగ్నిఫికెంట్ రీజనల్ ప్రాక్సీ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. నెట్వర్క్ బాగుంది ఇరాన్కి, ఎందుకంటే ఎక్కువ కల్చరల్ హెరిటేజ్, ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్, ట్రేడ్ మార్క్స్, వాటి మీద మెయిన్ అట్లా ఎనర్జీ సోర్సెస్, మిలిటరీ క్యాపబిలిటీస్, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్. సో వీటన్నిటిలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. అందుకని కొంచెం ఒక అడిగి వెనకేశాడు. ఇన్నోవేషన్ లో కూడా దే ఆర్ వెరీ మచ్ దిస్ థింగ్. అంటే ఏరియాస్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, సాఫ్ట్వేర్ స్పెండింగ్ లో కానీ, వీటిలో బాగా వాళ్ళు ఇది చేస్తారు. అందుకని కొంచెం హోల్డ్ గట్టిగానే ఉంది. వాళ్ళ హెరిటేజ్ కూడా, కల్చరల్ హెరిటేజ్ కూడా పొసెస్ ఇంపార్టెంట్ హిస్టారికల్ అండ్ కల్చరల్ అసెట్స్. సో అది మెయిన్ అనమాట. సో డెఫినెట్ గా వాళ్ళకి ప్రాక్సీ నెట్వర్క్స్ ఉన్నాయి, సపోర్ట్ బాగుంది, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అందుకనే ఒక అడిగి వెనకేశాడు ఆయన. అంటే వీక్నెస్ చూస్తే వాళ్ళకి, స్ట్రాంగ్ పాయింట్ ఇంకోటి చూస్తే డెట్ తక్కువ ఉందండి బాగా ఇరాన్కి. లో ఎక్స్టర్నల్ డెట్, అసలు బయట అప్పులు లేవు అసలు వాళ్ళకి. సో మెయిన్ వీక్నెస్ చూస్తే ఎకనామిక్ స్ట్రగుల్స్ డిఫరెంట్. అంటే వేరే అంటే ఎక్కువ ఇది ఎనర్జీ క్రైసిస్ కానీ, హైడ్రోకార్బన్ రెవెన్యూస్ మీద ఎగ్జాబరేటెడ్ శాంక్షన్స్, అదర్ కంట్రీస్ శాంక్షన్ పడ్డ, యుఎస్ శాంక్షన్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. శాంక్షన్స్ అనేది బాగా ఇంటర్నేషనల్, యుఎస్ కానీ, EU కానీ వాళ్ళ మీద బాగా ఒత్తిడి చేశారు పాపం. హిండరింగ్ ఎకనామిక్ గ్రోత్ అనేది వాళ్ళు డెవలప్ కాకుండా ఉండటానికి, ఆయిల్ బావులు కూడా ఉండి డెవలప్ కాకపోవడానికి ఇది ఒక కారణం అనుకోవచ్చు. మిలిటరీ హార్డ్వేర్ అంటే కన్వెన్షనల్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్, ఓల్డ్ అంటే దాని మీద జీడిపిలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవటం, డెవలప్ చేసుకోవటం, లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయటం, అది లేదు అక్కడ. సో అది మెయిన్ దెబ్బతింది. అండ్ సస్టైనబుల్ సిస్టమ్. ఇప్పటికిప్పుడు ఇరాన్ పైన దాడి చేస్తే ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంది సార్? మన దేశానికి ఏమన్నా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇమీడియట్ గా అంటే మనకి ఎఫెక్ట్ పడుతుంది కదా మనకి. అంటే ఆయిల్ కంట్రీ మన కొంత పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఇరాన్ నుంచి తక్కువే ఉంది. కానీ వరల్డ్ చైనాకి కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది మెయిన్ అనమాట. వెనుజులా నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ మనం కూడా కొంచెం తీసుకుంటున్నాం, కొంచెం తక్కువ పర్సంటేజ్. ఎఫెక్ట్ కాకుండా ఉండదండి. ఇప్పుడు ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, ఆయిల్ మీద ఏదైనా క్రైసిస్ కానీ, అటాక్స్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ పడుతుంది. ఏ కంట్రీ మీద పడుతుంది, పడకుండా ఉండదు. పూర్తిగా మనం డిపెండెంట్ ఆయిల్ మీద అయ్యాం. సో ఫ్యూచర్ లో కానీ మనం రావు. రెన్యూబుల్ ఎనర్జీకి వచ్చినప్పుడు కానీ మనకు మార్పు రాదు. ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీస్ రావాలి, ఈవీస్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ రావాలి. అప్పుడు కదా మనకు వచ్చేది ఫ్యూచర్ లో. అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం.
సో అప్పటిదాకా మనం అందుకనే రష్యా తక్కువ డాలర్స్ లో కొన్న యుఎస్ వద్దన్నా కానీ మనం కొనుక్కున్నాం. ఈ పెద్దన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళని కూడా మన పక్కనే పెట్టుకొని కూడా వాళ్ళు వద్దన్నా కానీ మనం కొనుక్కున్నాం. ఎందుకంటే మనకి డిపెండెంట్ మన అవసరార్థం. ఎందుకంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాం, లేకపోతే చేయం. ఏ కంట్రీ కానీ అలా చేయాలి. అలా నేషనల్ ఇంట్రెస్ట్ లేకుండా స్వలాభం కోసం చేసిన కంట్రీస్ ఏమవుతున్నాయి మనకు కనపడుతూనే ఉన్నాయి కదా. సో డెఫినెట్ గా మన ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇట్స్ ఫంటాస్టిక్. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎక్కడా లేరు ఏ కంట్రీ కూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ కదా. సో డెఫినెట్ గా ఇలాంటి పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం ఏదైనా క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. కాకపోతే మనకు ఒక పాయింట్ ఉందండి, చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. మనం ఆయిల్ పెరుగుతున్నప్పుడేమో పెట్రోల్ డీజిల్ పెంచుతున్నాం. ఇప్పుడు జనాల్లోంచి కూడా సపోర్ట్ రావాలంటే గవర్నమెంట్ కూడా ఒక పునరాలోచించాలి. తగ్గినప్పుడు ఎందుకు తగ్గియట్లేదు? మీరు $35 పెట్టి తక్కువ తీసుకున్నప్పుడు ఆ ప్రాఫిట్ అనేది ఎవరికి వెళ్తుంది? రిలయన్స్ ఇలాంటి కంపెనీస్ గా. అంటే జనానికి వద్దా డబ్బులు? జనానికి సపోర్ట్ వద్దా? ఇప్పుడు జనం దగ్గర ఆయిల్ మీద ఖర్చులు తగ్గితే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా మార్కెట్ లో వస్తుంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది, రొటేషన్ అవుతుంది. మీరు పెరుగుతున్నప్పుడేమో పిండుతున్నారు, తగ్గుతున్నప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? ఆ కోపం జనాల్లో ఉంది, 100% ఉంది. మరి అది చేయాలి కదా. అది చేయకుండా ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ మీద ఎంత చేసినా కానీ కొంచెం కోపం వస్తుంది. సో దయచేసి గవర్నమెంట్ కూడా ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ $60-60 వచ్చినప్పుడు మనం ఎందుకు తగ్గిలేకపోయాం? వేరే కంట్రీలో చూస్తే ఎంత ఆయిల్ ఉంది, మనకి ఇక్కడ ఆయిల్ ఎంత ఉంది? ₹100 అబౌవ్ ఉంది. అరే ఎంత తగ్గినా కానీ తగ్గదే. పెరిగినప్పుడేమో విపరీతంగా పెంచుతామా? సో అది మెయిన్. అంటే మనకి జనాలకు కూడా, ఎందుకంటే ఓన్లీ హయ్యర్ పీపుల్ ఆర్ లెవరేజెస్ దే ఆర్ ఎంజాయింగ్. బట్ అందరికీ రావాలి కదా, సపోర్ట్ రావాలి కదా. సిస్టమ్ బాగుండాలంటే టాప్ టు బాటమ్ అంతా రావాలి. కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా కొన్ని ఆలోచించి డెఫినెట్ గా ఒక ఆయిల్ ని దాన్ని తగ్గినప్పుడు కొంచెం ఇది చేస్తూ, ప్లస్ ఇన్వెస్టర్స్ కి ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా. బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ లో మీకు తీసేసిన దాన్ని మళ్ళీ పెట్టారు. ఏది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈసారి ఎట్టి పరిస్థితిలో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఎట్టి పరిస్థితిలో ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వాలి. అప్పుడు వరల్డ్ మార్కెట్ ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఎంత పడినా మనం పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. వాళ్ళంత పడినప్పుడు మనం ఏం పడలేదే, కానీ వాళ్ళు పెరుగుతున్నప్పుడు మనం పెరగల. అది ఇంపార్టెంట్. ఎందుకు పెరగలేదు? ఆ ఎఫెక్ట్స్ మన మీద పడుతున్నాయి. ఆయిల్ మీద పూర్తిగా ఆధారపడ్డాం. దాని నుంచి బయటికి రావాలంటే ఇట్ టేక్స్ ఎ టైం డెఫినెట్ గా. అందుకనే మనం తక్కువలో ఉంటున్నాం. సో ఇరాన్ మీద వచ్చినప్పుడు ఎఫెక్ట్ పడుతుందండి, పడకుండా ఏముండదు ఎట్టి పరిస్థితుల్లో. ఇదే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఆయన గ్రీన్లాండ్ మీద అంటారు కదా. అంటే గ్రీన్లాండ్ ఏంటి మెయిన్? ఆయన ఆలోచన ఏంటి? మెయిన్ గ్రీన్లాండ్ మీద చేస్తే మినరల్స్ ఉన్నాయి అక్కడ, మినరల్స్ ని ఆక్యుపై చేయాలి. ప్లస్ రూట్, ఎందుకంటే అంటే షిప్పింగ్ రూటు చాలా తగ్గుద్ది. ఇప్పుడు సూజ్ కెనాల్ కానీ పనామా కెనాల్ నుంచి పంపిస్తే 23,000 కిలోమీటర్స్ జపాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ ఇటు పంపిస్తే, ఈ గ్రీన్లాండ్ నుంచి మనకి ఇటు రావాలంటే యూరోపియన్ కంట్రీస్ రావాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ 23,000 కిలోమీటర్స్. అదే మీకు నార్త్ వెస్ట్ హెమిస్ఫియర్ ఇప్పుడు ఈ రూట్ ద్వారా గ్రీన్లాండ్ ద్వారా మధ్యలో రావాలంటే 16,000 కిలోమీటర్స్. ఆ డిఫరెన్స్ బాగా కనపడుతుంది. కాబట్టి దాన్ని గనక గ్రీన్లాండ్ ని గనక మనం ఆక్యుపై చేస్తే వరల్డ్ ట్రేడ్ అని మన చేతిలో పెట్టుకోవచ్చు. అందరూ మన మాట వినాలి. మనం చెప్పినట్టు సూజ్ కెనాల్ కూడా మనకు ఒకసారి బ్లాక్ అయితే మనం ఎట్లా ఉన్నామో తెలిసింది కదా. అట్లానే ఇది మనకి ఈ రకంగా మనకి బాగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ట్రేడ్, ఆయన ఆలోచన ఫస్ట్ ట్రేడ్ మన ఇది ఉండాలి. సెకండ్ ఆయన సర్వైవల్. ఇప్పుడు $38 బిలియన్ డెట్ ఉంది యుఎస్ లో, 1.5 ట్రిలియన్ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. దాని నుంచి బయటికి రావాలి. ప్లస్ బాండ్స్ అందరూ విత్డ్రా చేస్తున్నారు, మనం కూడా విత్డ్రా చేసాం. అది టెన్షన్ కదా విపరీతంగా. అందుకని ఈ రకంగా అంటే కళ్ళు దాగిన కోతి అనుకోవచ్చు ఒక రకంగా. కళ్ళు దాగిన కోతి ఏ రకంగా చేస్తుందో ఆ రకంగా చేస్తాడు. పిచ్చోడి చేతిలో రాయి అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఇది ఈ పరాకాష్ట అండి. ఎండ్ పాయింట్ కి వచ్చింది, ఎక్స్ట్రీమ్ కి వచ్చేసింది. ఇంకా తట్టుకోలేరు. మనకే ఇంత కోపం వస్తుంటే వాళ్ళ జనాలు అసలు ఎట్లా సైలెంట్ ఉన్నారో అర్థమే కావట్లేదు నాకైతే. సో ఇంత ఏ గవర్నమెంట్ ఏం చేసినప్పుడు ఇంత చేస్తున్నప్పుడు దిగ్బంధనం చేయాలా. అన్ని 50 స్టేట్స్ నుంచి జనం బయటికి రావాలా, రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాలా. ఏం చేస్తాడు? సచ్చినాడు తగ్గి తీరుతాడు. ఎవరి కోసం?
జనం కోసం చేసేది. ఇప్పుడు ఎండ్ పాయింట్ ఎవరికండి? ట్యాక్స్లో ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సింది ఎవరు? జనమే కదా. మరి ఆ జనాల్లో రివోల్ట్ లేదు, జనాల్లో ఉత్తేజం లేదు, బయటికి రావట్లేదు. అసలు ఎంతసేపు ఉన్నా మా పని మా కథ అంతేనా? ఇప్పుడు దేశం ఎట్టుపోతుంది, మనం ఎట్టుపోతాం, రేపు ఫ్యూచర్ ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఆ ఆలోచన చాలా తక్కువనే అనిపిస్తుంది ఓ రకంగా చూస్తే. సో ఎట్టి పరిస్థితిలో ఇది తొందరలో ఈ 2026లో నవంబర్లో మిడ్ ఆఫ్ ఎలక్షన్ అంటున్నారు. మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ నవంబర్ దా కూడా పట్టేటట్టు కనపడలేదు. బిఫోర్ దట్ ఓన్లీ వాళ్ళ పార్టీనే ఇంపీచ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో. అతి తొందరలోనే మనం మొన్నటిదాకా ఏమనుకున్నాం, ట్రేడ్ డీల్ జరుగుద్ది, ఎక్కడో చోట మారుతాడు కదా అని ఉద్దేశం. ట్రేడ్ డీల్ జరుగుద్ది, ఇండియా ట్రేడ్ డీల్ జరుగుద్ది అన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఇంపీచ్మెంట్ అతి తొందరలోనే ఉంది. అతి తొందరలో దేశం వాళ్లే కాదు, మొత్తం వరల్డ్ మొత్తం చూస్తోంది. ఎంత త్వరగా తీస్తే అంత మంచిది అనుకోండి. ఎందుకంటే ఇబ్బందులు వాళ్ళ ఒక్కరికే కాదు, దేశం అన్ని కంట్రీస్ కి పెడుతున్నాడు కదా. సో డెఫినెట్ గా ఇది గ్రీన్లాండ్ మీద అటాక్ చేస్తే నాటో నుంచి ఫుల్ రివర్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో డెఫినెట్ గా మొత్తం వ్యతిరేకం అవుతుంది. World War III దారి చూపిస్తున్నాడా అంటే రావడానికి దారి చూపిస్తున్నాడు అనుకోవచ్చు ఒక రకంగా. ఆయన కావాలని చేస్తున్నాడా? ఎట్టి పరిస్థితుల్లో. మీకు లాస్ట్ టైం కూడా అనుకున్నాం, వాళ్ళ మదర్ అసలు చెప్పింది ఎలక్షన్స్ కానీ పొలిటికల్ దాంట్లో మటుకు దయచేసి నువ్వు రాబాకు తండ్రి అని చెప్పింది. వస్తే ఎలా ఉంటుందో అప్పుడే ఊహించింది ఓ రకంగా చూస్తే. సో అది ఇప్పుడు చూస్తున్నాం, తేట తెల్లమైంది, అందరికీ అర్థమైపోయింది కదా. రేర్ ఎర్త్ మెటల్స్ కోసం, గ్రీన్లాండ్ లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కోసం జింకు, లెడ్ 85 మిలియన్ టన్స్ ఉన్నాయండి అక్కడ. ఐరన్ 1 to 2.5 బిలియన్ టన్స్ ఉన్నాయి. యురేనియం 593 మిలియన్ పౌండ్స్ అక్కడ ఉంది. సో ఆ వర్త్ ఆఫ్ ఇది అంటే రబ్బర్ అండ్ సఫైర్ జమ్స్ క్వాలిటీ అక్కడ దొరుకుతాయంట. సో మెయిన్ 3000 మినరల్ సైట్స్ ని దాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇప్పుడు మొత్తం 71% చైనా కంట్రోల్లో ఉంది కదా రేర్ ఎర్త్ మెటల్స్. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళ కంట్రోల్ కొంచెం రావడానికి గ్రీన్లాండ్ చేస్తే ఇవన్నీ మన అవసరాలు తీరుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఇది చేస్తున్నారు. అంటే ఒక రకంగా నయానా భయానా 2 రకాలు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే $600 మిలియన్ వాళ్ళు ఇస్తున్నారు డెన్మార్క్ గ్రీన్లకి, సో గ్రీన్లాండ్కి. వీళ్ళు ఏమంటున్నారు $1 బిలియన్, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ మైనింగ్ కానీ వీటన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ మేమే చేస్తాం అని చెప్పి ఆయనకి వాళ్ళకి ఆఫర్కి ఇస్తున్నాడు. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా డెఫినెట్ గా వాళ్ళు కనుక కొంచెం బెండ్ అయితే వరల్డ్ మొత్తం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇది ఏమవుతుంది అనేది కొంచెం భయం అందరికీ ఉంది, ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే మొన్నటిదాకా పర్వాలేదు ఈ సంవత్సరంలో వస్తాయన్న కొంచెం హోప్ ఉండే. ఆ హోపు ఆయన ఇంపీచ్మెంట్ చేసేదాకా గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటుంది, ఆగేదిలే అన్నట్టు. దానికి ఇంకా అప్పర్ లిమిట్ కూడా ఉండదు. 3, 3.5, 4 అట్లా వెళ్ళిపోవచ్చు అది ఎప్పటిదాకా ఆయన ఉండేదాకా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంపీచ్మెంటే కరెక్ట్ ఆయనకి. సో మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది అతి తొందరలోనే చేయొచ్చు అంటున్నారు. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, వాళ్ళ కోసం కాదు దేశం కోసం, అన్ని కంట్రీస్ కోసం. సో మరి ఎంతవరకు వెళ్తుందో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. దాని ఎఫెక్ట్ మరి ఈక్విటీ మీద పడుతుంది. అది మొత్తానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళనతోటి ఇన్వెస్టర్లందరూ కూడా తెగమక పడుతున్నటువంటి పరిస్థితి. అటు ఇరాన్ పైన, గ్రీన్లాండ్ పైన ఏ రకమైనటువంటి అడుగులు వేస్తారు, ఇరాన్ పైన ఎప్పుడైనా అటాక్ చేస్తారా, అక్కడ అటాక్ జరిగితే ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేది కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల కారణంగా ఇప్పుడు మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా స్తబ్దుగా నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది.